హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం అండి. ముఖ్యంగా నేనైతే మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చానమాట. ముందుగా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది మా ఊరు మున్సిపాలిటీ అండి. ఇక్కడ వచ్చేసి ఎంత హడావుడిగా ఉందో చూడండి. ఈరోజు విశేషం ఏమిటంటే, డ్వాక్రా తరపున ఉన్న ఆడవాళ్ళు 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైనా సరేనండి, మనకైతే ఇక్కడ ఫ్రీగా మెడికల్ క్యాంపు లాగా పెట్టి మనకైతే టెస్టులు అయితే చేస్తున్నారనమాట. అది ఏం టెస్టులు అంటే, మనకి ఏదైనా ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా మనకి బ్లడ్ టెస్ట్ ద్వారాగా టెస్టులు అయితే అన్నీ ఫ్రీగా చేస్తున్నారనమాట. జనం అయితే చాలామంది వచ్చారండి. మనకి బీపీ కానీ షుగర్ కానీ ఏదన్నా ఉన్నా కానీ ఖచ్చితంగా మనకి ఆరోగ్యపరంగా ఏదన్నా ఉంటే, హెల్త్ ఇష్యూస్ ఉంటే మనకి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత హెల్త్ కార్డులు కూడా ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. నేనైతే ఇక్కడ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చానండి. మనకి సీరియల్ లాగా ఎంతమంది జనము అసలు. మనకి పేరు, మొబైల్ నంబర్ తీసుకుంటున్నారు. ఓటీపీ చెప్పిన తర్వాత మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా, మన ఫ్యామిలీ అమ్మా నాన్నలకి ఎలాంటి అంటే షుగరు బీపీ అలాంటివి ఏమైనా ఉన్నాయా, మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లియర్గా ఇక్కడైతే అడుగుతున్నారండి. వెయిట్ చూస్తున్నారు, హైట్ చూస్తున్నారు. ఇది మనకు ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఎందుకంటే ఇలా టెస్టులు చేసుకుంటూ చెప్పలేమండి. ఇవాళ ఆడవాళ్ళలో ఉన్న జబ్బులు అలాంటివి. ఈ రోజులు మనం తినే ఫుడ్ ఎలాంటిదో మీ అందరికీ తెలుసు అనుకోండి. ఆ ఫుడ్ ద్వారా మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ముందుగా తెలుసుకుంటే మనకి ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు అయితే కాస్త తగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే అక్కడ చూపించుకున్న తర్వాత ఇక్కడ బ్లడ్ అయితే తీసి మనకి ఇలా మన పేర్లు అన్నీ రాసుకొని ఎవరు బ్లడ్ వాళ్ళకి చూస్తున్నారు కదా, వాటి మీద క్లియర్గా అయితే తీసి మనకి బ్లడ్ అయితే సపరేట్ చేసి మనకి టెస్ట్ చేసిన తర్వాత మన మొబైల్కి అయితే మెసేజ్ అయితే వస్తుందన్నమాట. అందుకని నేనైతే బ్లడ్ ఇస్తున్నానండి. కొంతమంది ఆ బ్లడ్ తీయడానికి చాలా భయపడుతున్నారు. అంటే పెద్దవాళ్ళు, అబ్బా ఎన్నిసార్లు తీయాలనో ఇలా అని చెప్పి భయం వేస్తుందని చెప్పి అంటున్నారు. కానీ నేనైతే చక్కగా తీపించుకున్నానండి. మొత్తానికైతే బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మనకి ఓటీపీ వస్తుందండి. మొబైల్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఈ బ్లడ్ టెస్ట్ అయిన తర్వాత ఓటీపీ వచ్చినాక మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంది పలాంది మీరు టెస్ట్ చేయించుకోవాలి అంటే ఏ ప్రాబ్లమ్స్ అవి కూడా నేను చెప్తున్నా చూడండి. బెస్ట్ క్యాన్సర్, కడుపులో గడ్డలు, కడుపులో క్యాన్సర్ ఉన్నా, లేదా కిడ్నీలలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, స్టోన్స్ ఉన్నా అవన్నీ అడిగి తెలుసుకుంటున్నారండి. మనకి ఇన్ని రకాల టెస్టులు వాళ్ళు మనకి ఓన్గా చేస్తున్నారు కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలండి. ఎందుకంటే ఏ హాస్పిటల్కి పోయినా ఇవాళ ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడుకున్న పని అనమాట. ఇలా చేయించుకోవటం వల్ల బై మిస్టేక్ అంతమందిలో ఎవరికన్నా ఏదన్నా ఉన్నా బయటపడ్డదనుకోండి, మనం మెడిసిన్ వాడుకోవడానికి ముందు జాగ్రత్త కోసం చేయించుకోవటం చాలా మంచిదనమాట. కాకపోతే ఇది మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది చూస్తున్నారు కదా, చాలామంది అండి. ఆధార్ కార్డు ఉంటే చాలు మనకన్నీ చక్కగా వాళ్ళు ఇక్కడ వీళ్ళైతే చాలా అంటే వీళ్ళు వచ్చేసి కాకినాడ నుంచి వచ్చారనమాట. వీళ్ళందరూ ఇంకా తనైతే మా గ్రూప్ లీడరు, మేమిద్దరం మా గ్రూప్ లీడర్స్ అనమాట. డ్వాక్రా తరపున ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడైతే చెక్ చేయించుకుంటున్నారు. నేను మా ఆర్పీని అయితే అడిగాను అనమాట, అసలు ఏం మొత్తం వివరంగా చెప్పండి అని. అంటే నా వాయిస్ మాకు నేను అందరికీ చెప్పి చాలా గొంతంతా రాసిపోయింది, నా వాయిస్ బాగాలేదు అని చెప్పి అయితే నవ్వుతుందండి. చూస్తున్నారు కదా. ముందుగా మీరైతే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.